వెల్కమ్ టు వ్యూ పాయింట్. థైరాయిడ్ సమస్యల గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా బరువు మార్పులు, అలసట, జుట్టు రాలడం వంటి లక్షణాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. అయితే కళ్ళలో కనిపించే కొన్ని మార్పులు కూడా థైరాయిడ్ వ్యాధులకు ముఖ్యమైన సంకేతాలుగా ఉంటాయి. ముఖ్యంగా గ్రేవ్స్ డిసీజ్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారిలో కళ్ళ లక్షణాలు తొలి దశలోనే కనిపించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది ఈ సంకేతాలను గుర్తించకపోవడం వల్ల సరైన నిర్ధారణ ఆలస్యం అవుతోంది. అలాంటి లక్షణాల్లో థైరాయిడ్ ఐ డిసీజ్ ఒకటే. థైరాయిడ్ ఐ డిసీజ్ లేదా గ్రేవ్స్ ఆర్బిటోపతి అనేది థైరాయిడ్ సమస్యలతో సంబంధం ఉన్న కంటి వ్యాధి. గ్రేవ్స్ డిసీజ్ ఉన్న రోగుల్లో అధిక శాతం మందికి ఈ సమస్య కనిపిస్తోంది. కొన్నిసార్లు థైరాయిడ్ వ్యాధి నిర్ధారణకు ముందే కళ్ళలో మార్పులు కనిపిస్తాయి. అందువల్ల ఈ లక్షణాలపై అవగాహన చాలా ముఖ్యం. కళ్ళ చుట్టూ వాపులు ఉంటే, కళ్ళ చుట్టూ నిరంతరంగా వాపు లేదా ఉబ్బరం కనిపించడం ఈ వ్యాధికి తొలి సంకేతాల్లో ఒకటిగా పరిగణించాల్సి ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా లేదా సరైన నిద్రపోయినా తగ్గని ఉబ్బరం ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కళ్ళలో ఇసుక ఉన్నట్లుగా అనిపించడం, పొడి పారడం లేదా కళ్ళ వెనుక భాగంలో ఒత్తిడి ఉన్న భావన కూడా థైరాయిడ్ ఐ డిసీజ్ కి సంకేతం అవుతుంది. కొంతమందిలో కళ్ళు సాధారణం కంటే ఎక్కువగా బయటకు వచ్చినట్లుగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిని ప్రోప్టోసిస్ అని పిలుస్తారు. అలాగే డబుల్ విజన్, కాంతిని తట్టుకోలేకపోవడం, నిద్ర సమయంలో కళ్ళను పూర్తిగా లేకపోవడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. వ్యాధి మరింత తీవ్రమైన దశకు చేరుకుంటే దృష్టి నరంపై ఒత్తిడి పెరిగి చూపే ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధిని గుర్తించడం కొన్నిసార్లు కష్టంగా మారుతోంది. ఎందుకంటే లక్షణాలు చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. కళ్ళు పొడిబారడాన్ని ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడపడం వల్ల వచ్చిన సమస్యగా భావించడం, కళ్ళ చుట్టూ వాపుడు, అలసట ప్రభావంగా తీసుకోవడం సాధారణంగా జరుగుతోంది. దీంతో సరైన చికిత్స పొందడంలో నెలలు లేదా సంవత్సరాల ఆలస్యం అవుతోంది.